నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. మొత్తానికి ఇరాన్ యుద్ధం కారణంగా చమురు వ్యాపార విధానం మొత్తం కూడా మారిపోతోంది. వాస్తవానికి గల్ఫ్ దేశాలు మొత్తం కూడా హర్మూజ్ జలసంధి గురించి ఇప్పుడు ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోందని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ ఇరాన్ యుద్ధం చమురు వ్యాపార విధానాన్ని పూర్తిగా మార్చేసింది. గల్ఫ్ దేశాలు హర్మూజ్ జలసంధి కోసం ఒక కొత్త ఆల్టర్నేట్ మార్గం చూసుకుంటున్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొత్త పైప్లైన్ కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాయి గల్ఫ్ దేశాలు. 6 నెలల క్రితం వరకు గల్ఫ్ దేశాలకు చమురు అమ్మడం చాలా ఈజీగా ఉండేది. అతి తక్కువ ధరకు చమురును వెలికి తీసి హర్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచానికి రవాణా చేసి అత్యధిక ధర చెల్లించే దేశాలకు అమ్మేవాళ్ళు. బట్ ఇరాన్ యుద్ధంతో పూర్తిగా సీన్ మారిపోయింది. సో ఇట్లాంటి నేపథ్యంలో భారత్ పరిస్థితి ఏమిటి, భారత్కు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? సో ఇప్పటికీ అమెరికా అటు ఇరాన్ మధ్య వార్ నడుస్తూనే ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో హర్మూజ్ హ్యాండ్ ఓవర్ చేసేది లేదు. యురేనియం నిల్వల్ని ఆపడానికైనా సిద్ధం, కానీ హర్మూజ్ మాత్రం హ్యాండ్ ఓవర్ చేయమంటూ ఇప్పటికే ఇరాన్ తేల్చెప్పేసింది. సో ఇట్లాంటి నేపథ్యంలో సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్తో సహా చాలా గల్ఫ్ దేశాలు ఇప్పుడు హర్మూజ్ జలసంధి పైన ఆధారపడడాన్ని మొత్తం కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. సో కొత్త పైప్ లైన్ల కోసం చూస్తున్నాయి. సో వాట్ నెక్స్ట్, ఏం జరగబోతోంది? హర్మూజ్కి ఆల్టర్నేట్ ఏంటి? మిగతా దేశాల వ్యూహాలు ఏంటి? భారత్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? మాట్లాడదాం. అందే సత్యం గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సత్యం గారు నమస్తే. నమస్తే. సో ఫిబ్రవరి 28 తర్వాత ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత సో మొత్తం హర్మూజ్ పైన ఈ ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికీ హర్మూజ్ పైన ఈ ప్రభావం కనిపిస్తూనే ఉంది. సో ఇట్లా నేపథ్యంలో ఆల్మోస్ట్ రోజువారీగా ఈ రూట్ నుంచి ట్రావెల్ అయ్యేటువంటి ఈ ముడి చమురు ఏదైతే ఉందో 20 మిలియన్ బ్యారెల్ నుండి ఆల్మోస్ట్ 3.7 మిలియన్ బ్యారెల్లకు తగ్గింది. సో ఇప్పుడు ఆప్షన్ ఏంటంటే ప్రపంచానికి ఖచ్చితంగా ఏదో ఒక ఆల్టర్నేట్ సోర్స్ కావాల్సిందే. ఇది కాకపోతే దానికి మరో మార్గం కావాల్సిందే. సో మార్గం వెతికేనటువంటి పనుల్లోనే గల్ఫ్ దేశాలు ఉన్నాయా? సో భారత్ పరిస్థితి ఏమిటి? సో ఎట్లాంటి దిశగా భారత్ ఇప్పుడు అడుగులు వేయాలా? హర్మూజ్కి ఆల్టర్నేట్ ఏంటి? ఎట్లా చూడొచ్చు? వాస్తవానికి కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్లో హర్మూజ్కి ఆల్టర్నేటివ్ లేదు. కాస్ట్ వైపు చూసుకుంటే, తర్వాత దూరం చూసుకున్న హర్మూజ్కి ఆల్టర్నేటివ్ లేదు. కానీ ఇదే పరిస్థితి ఇట్లాగే కొనసాగితే ఆయిల్ అండ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ అన్నీ కూడా దివాలా తీసే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఇవాళ ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నాయి. అది కారణం. కానీ సహజంగానే దీని ఇంపార్టెన్స్ తెలవాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. హార్మూజ్ జలసంధి నుంచి మనం పెట్రోల్ దిగుమతి చేసుకుంటే బ్యారెల్కు $2 ఖర్చు అవుతుంది. బ్యారెల్ మొత్తానికి $2 ఖర్చు అవుతుంది. అదే ఇప్పుడు అరబ్ దేశాలు ఎత్తుక్కుంటున్నటువంటి రెడ్ సీ, సుయేజ్ కెనాల్ నుంచి దిగుమతి చేసుకోవాలంటే అది దరిదాపు $8 నుంచి $10 ఖర్చు అవుతుంది బ్యారెల్కు. దానికి ఆల్టర్నేటివ్ ఇంకా కేప్ టౌన్ బయట నుంచి దిగుమతి చేసుకోవాలంటే ఇంకా అది $20 బ్యారెల్కి అవుతుంది. దూరం పెరుగుతూ ఉంటే ఖర్చు పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ కాస్ట్. కాబట్టి కాస్ట్ బెనిఫిట్ చూస్తే హార్మూజ్కి అసలు ఆల్టర్నేటివ్ లేనే లేదు. ఇది ఒక మొదట హార్మూజ్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అది. తర్వాత రెండోది, ప్రపంచంలో ఎక్కడ పైపు లైన్లు వేసుకున్నా, ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా చేసినా అతి తక్కువగా ఖర్చు అయ్యేటువంటిది ఇవాళ గల్ఫ్ దేశాల్లోనే. గల్ఫ్ దేశాల్లో ఇన్క్లూడింగ్ ఇరాన్, గల్ఫ్ దేశాల్లో దరిదాపు ఒక బ్యారెల్ బయటకు తీయటానికి, అంటే క్రూడ్ ఆయిల్ బయటకు తీయటానికి అయ్యే ఖర్చు $14. అదే రష్యాలో అయితే $22, కెనడా అయితే $30, అమెరికా అయితే $45. కాబట్టి గల్ఫ్ దేశాలకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఇది రెండో అంశం. తర్వాత మూడో అంశం, ఇవాళ భూమార్గం ద్వారా ఆల్టర్నేటివ్స్ ఎత్తుక్కుంటున్నారు అదర్ దాన్ రెడ్ సీ. కాబట్టి భూమార్గం ద్వారా పైప్ లైన్స్ చేసుకుంటే ఈ డిస్టర్బెన్స్ రాదని. కానీ ముందు ముందు ఈ దేశాల మధ్య అంతర్గత విభేదాలు రావాలన్నటువంటి గ్యారంటీ ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా అమెరికా వర్సెస్ ఇరాన్ వైరుధ్యం కొనసాగుతుంది. కాబట్టి భూమార్గం కోసం వెతుకుతున్నారు. కాబట్టి ఇది కంపల్షన్ అయిపోయింది, భూమార్గం ద్వారా పెట్రోల్ సప్లై చేయటం అనేది. తర్వాత హర్మూజ్ జలసంధికి ఎంట్రీ కాకుండా ఎట్లా బయటపడాలన్నటువంటి ఆలోచనలు నిన్న జరుగుతున్నాయి. ఇప్పుడు ఇవాళ మనం డిబేట్ చేసేది కూడా ఇదే అంశం. ఇప్పుడు ఈ హర్మూజ్ జలసంధి
రెండు వైపులా చూస్తే ఒకవైపు ఉత్తర భాగం వైపు ఇరాన్ ఉంటుంది, దానికి అనుకుని ఇరాక్ ఉంటుంది. ఇరాన్ అనుకుని ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, దానికి అనుకుని పాకిస్తాన్ ఉంటుంది. ఇరాన్ ఉత్తరాన ఇంకా పాత రష్యా సోవియట్ యూనియన్ రిపబ్లిక్లు ఉన్నాయి, కజకిస్తాన్ తజికిస్తాన్ ఇటువంటి రిపబ్లిక్లు ఉన్నాయి. కాబట్టి వెనక వైపు నుంచి హార్ముజ్ జలసంధి నుంచి వెనక వైపు నుంచి పెట్రోల్ ఎగుమతి చేసుకుంటే అట్టుంటది అనేది ఇప్పటికే చైనా ఆలోచించి దానికి మిత్ర దేశం ఇరాన్ కాబట్టి, ఎక్కువ దిగుమతి చేసుకునేది కూడా ఇరాన్ నుంచే కాబట్టి, ఇరాను ఒకటి రెండు సోవియట్ రిపబ్లిక్లు, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ద్వారా చైనాకు పైప్ లైన్ వేసుకోవాలన్నటువంటి ఆలోచన కొనసాగుతూ ఉన్నది. అది ఇప్పటికే నిన్న వచ్చింది కాదు, మొన్న వచ్చింది కాదు, గత కొన్ని నెలలుగా దాని మీద బాగా వర్క్ చేస్తున్నారు. చైనా పైప్ లైన్ అట్లా వేసుకుంటే ఎట్లుంటుంది. అట్లాగే ఇప్పుడు లేటెస్ట్గా ఈ వారంలో వచ్చిన ఆలోచనలు ఇవాళ దక్షిణం వైపు అంటే హార్ముజ్ సంధికి ఉత్తర వైపు ఇరాక్ ఉంటాయని చెప్పాను మీకు. దక్షిణం వైపు ఎప్పుడున్నటువంటి సౌదీ అరేబియాకు బోర్డర్గా హార్ముజ్ జలసంధికి పక్కన ఉన్నటువంటి దేశాలు కువైట్ కానీ, ఒమన్ కానీ, లేకపోతే అబుదాబి కానీ, యుఏఈ కానీ, ఇటువంటి దేశాలన్నీ దక్షిణంలో తీర ప్రాంతంలో ఉన్నాయి హార్ముజ్ జలసంధికి. ఈ తీర ప్రాంతంలోకి ఇప్పుడు హార్ముజ్లోనికి లోడింగ్ చేయడానికి వీల్లేదు కాబట్టి పైప్ లైన్లన్నీ వెనకకు మళ్లించి సౌదీ అరేబియా గుండా రెడ్ సీకి తీసుకెళ్లి రెడ్ సీలో లోడింగ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో నిన్న కొత్త ఆలోచనలు జరుగుతున్నాయి. దీంట్లో ఖచ్చితంగా సౌదీ అరేబియా యొక్క కోఆపరేషన్ అవసరం ఈ దేశాలన్నిటికీ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ సౌదీ అరేబియాకు తూర్పున అంటే అరేబియా సముద్రంలోకి ఒడ్డున యెమెన్, ఒమన్ ఉంటాయి, ఈ రెండు ఉంటాయి. ఇక్కడ కూడా హౌతీలు దాడులు చేస్తున్నాడు, అక్కడ కొంత డిస్టర్బెన్స్ ఉంది. కాబట్టి హౌతీలు యెమెన్, ఒమన్ తాకకుండానే ఈ దేశాలన్నీ ఇప్పుడు సౌదీ అరేబియా గుండా రెడ్ సీకి పైప్ లైన్లు వేసుకొని ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే ఉద్దేశంలో ఇప్పుడు ఈ దేశాలు ఉన్నాయి. ఇది ఇవాళ కొనసాగుతున్నటువంటి చర్చ. సార్, ఒకవేళ ఎర్ర సముద్రం మీద నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో ఎంతవరకు ముడి చమురు రవాణా జరుగుతుంది అనుకోవాలా? అండ్ ఈ సామర్థ్యం భవిష్యత్తులో ఇంకా పెరగడానికి ఏమైనా అవకాశం ఉందా? అండ్ ఒకవేళ ఒక రెడ్ సీని ఉపయోగించినా కానీ సో ఏ దేశాలు దీనిపైన ఎక్కువగా డిపెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది? ఇందాక మీరు చెప్పినట్టు సౌదీ అరేబియాతో పాటు గల్ఫ్ దేశాలు కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగించేటువంటి అవకాశం ఉందా? మీరు చెప్పిన విధానంగా సౌదీ అరేబియా పూర్తిగా కూడా రెడ్ సీ నుంచి ఉపయోగించుకుంటే కనుక ఆల్మోస్ట్ ఈ పైప్ లైన్ కూడా 1980s నిర్మించింది కదా, ఐ థింక్ సో. ఎస్, సౌదీ అరేబియా రెండింటికి బోర్డర్, ఇటు హార్ముజ్ జలసంధికి బోర్డరు దక్షిణ భాగంలో, అట్లా ఉత్తర భాగంలో హార్ముజ్ జలసంధి బోర్డరు, దక్షిణ భాగంలో రెడ్ సీ బోర్డర్. రెండు జలసంధుల మధ్య సౌదీ అరేబియా ఉంది. మిగతా దేశాలకు ఆ సౌకర్యం లేదు. కాబట్టి ఇప్పుడు సౌదీ అరేబియా ఆధారపడి సౌదీ అరేబియాను ఒప్పించి ఆ సౌదీ అరేబియా గుండా పైప్ లైన్స్ చేసుకొని లోడింగ్ చేయాలి. కాబట్టి నిన్న ఆ చర్చలు జరుగుతున్నాయి. ఇక మీరు అడిగిన ప్రశ్న ఏమిటంటే రెడ్ సీ ద్వారా అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆ పెట్రోల్ ఆ గల్ఫ్ దేశాలు కాకపోతే అమెరికా ఎక్స్పోర్ట్ చేస్తుంది, రష్యా ఎక్స్పోర్ట్ చేస్తుంది, మిగతా దేశాలు ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. ఈ దేశాలన్నిటి నుంచి మనం దిగుమతి చేసుకోవాలంటే దరిదాపు హార్ముజ్ జలసంధి నుంచి మనకు భారతదేశానికి 2200 కిలోమీటర్లు. అదే రెడ్ సీ ద్వారా అయితే అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే 22,000 కిలోమీటర్లు, రష్యా నుంచి వెస్ట్ నుంచి దిగుమతి చేసుకోవాలంటే 16,000 కిలోమీటర్లు. అంటే మనకు దరిదాపు క్రూడ్ ఆయిల్ బయటకు తీస్తే గల్ఫ్లో ఎంత ఖర్చు అవుతుందో దానికి అంత ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అవుతుంది మన దేశానికి. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పా, బ్యారెల్కు $2 ఖర్చు అవుతుంది హార్ముజ్ ద్వారా వస్తే, రెడ్ సీ ద్వారా వస్తే దరిదాపు $10 నుంచి $12 ఖర్చు అవుతుంది ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మన దేశం అత్యధిక ధరకు పెట్రోల్ అమ్మాల్సి వస్తుంది, ట్రాన్స్పోర్ట్ కార్ని కూడా లెక్కేసుకొని అమ్మితే. అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికా ఒత్తిడి చేస్తుంది మా నుంచి కూడా దిగుమతి చేసుకోవాలి. కానీ రష్యా నుంచి తీసుకునే దానికన్నా కూడా అమెరికా నుంచి కాస్ట్ ఇంకా ఎక్కువ. తర్వాత ఉత్పత్తి కాస్ట్ కూడా రష్యాకి అయ్యే ఖర్చు కన్నా అమెరికాలో అయ్యే ఖర్చు రెట్టింపు క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ చేయాలంటే. కాబట్టి అమెరికా నుంచి గిట్టుబాటు కాదు కావు, అయినా మన మీద అప్పుడు ఇప్పుడు దిగుమతి చేసుకోవాలటువంటిది ప్రయత్నం చేస్తుంది. ఇదే సందర్భంలో ఈ వారంలో వచ్చిన వార్త కూడా రష్యా నుంచి మనకు పైప్ లైన్ వేసుకుంటే ఎట్లా అని.
ఇప్పుడు రష్యా నుంచి రావాలంటే దాని పక్కన ఉన్నటువంటి పాత సోవియట్ యూనియన్ రిపబ్లిక్లు ఇప్పుడు సపరేట్ దేశాలు అయినాయి. వాటి గుండా ఆఫ్ఘనిస్తాన్ గుండా పాకిస్తాన్ గుండా మనకు పైప్ లైన్ రావాలి. కాబట్టి పాకిస్తాన్ ద్వారా రావటం అని అంటే ఆయన వైరుధ్యం నిత్యం గత 60 ఏళ్ళుగా వైరుధ్యం కొనసాగుతూనే ఉంది, ఏనాడు మిత్రులుగా మారలేదు. కాబట్టి అంటే స్కై రూట్ నడుస్తూనే ఉంది. మొన్న ఘర్షణ తర్వాత స్కై రూట్ పాకిస్తాన్ మూసేసింది తప్ప అంతకుముందు స్కై రూట్ పాకిస్తాన్ మీదుగా మన విమానాలు వెళ్తూనే ఉన్నాయి. కాబట్టి ఇట్లా పెట్రోలియం ఎక్స్పోర్ట్ కూడా పైప్ లైన్ వేసుకుంటే అంతర్జాతీయ సూత్రాల ప్రకారం డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు అనే సూత్రాలు వర్తిస్తే అప్పుడు రష్యా భారతదేశం మధ్య పైప్ లైన్ వేసుకోవచ్చు. అట్లాగే చైనా కూడా ఇవాళ ఆర్ముజ్ జలసంధి నుంచి తీసుకున్న, రెడ్ సీ నుంచి తీసుకున్న వాళ్ళు ఒక 10,000 కిలోమీటర్లు తగ్గించుకోవటానికి, అంటే చైనా పోవాలంటే మన కింది భాగం నుంచి శ్రీలంక పక్క నుండి ఇటు మన బంగాళాఖాతం నుంచి ఈ విధంగా చైనాకి వెళ్ళాలి. కాబట్టి దీని నుంచి ఒక 10,000 కిలోమీటర్లు తగ్గించుకోవటానికి చైనా కూడా ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ద్వారా పైప్ లైన్ వేసుకుంటే సబ్స్టిట్యూట్ అనేది ఇప్పుడు వచ్చినటువంటి ఆలోచన కాదు కదా, గతంలోనే వచ్చినటువంటి ఆలోచన. కానీ యుద్ధం ఎఫెక్ట్ కొంత వేగం పెంచినట్టు కనిపిస్తోంది కదా. యా కరెక్ట్. ఎందుకంటే గతంలోనే ఈ ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు మనం చాబహార్ పోర్టుని డెవలప్ చేసుకుంటున్నాం ఇరాన్ లో, చేసుకుంటే మన దాడులు జరిగినాయిగా. అట్లాగే చైనా కూడా ఒక పోర్ట్ డెవలప్ చేసుకుంది. దాని నుంచి అది ఇప్పుడన్న పైప్ లైన్ ద్వారా ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నటువంటి ప్రయత్నంలో ఉంది. అందుకని ఇటువంటి ఆలోచనలు తర్వాత మనం కూడా గతంలో ఒక ఆలోచన చేశాంగా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ కూడా లేదు, ఇరాన్, పాకిస్తాన్. ఎందుకంటే పాకిస్తాన్ బెలుచిస్తాను బోర్డర్ ఇరాన్కు ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ భాగం. కాబట్టి ఇరాన్ నుంచి పాకిస్తాన్, భారతదేశం, బంగ్లాదేశ్ ఒక పైప్ లైన్ ఆలోచించి మెటీరియలైజ్ చేసే ముందల అమెరికా బెదిరించింది, మీరు ఇరాన్ నుంచి దిగుమతి చేసుకోవడానికి వీలు లేదని. దాంతో పాకిస్తాను, బంగ్లాదేశ్ గట్టిగా నిలబడ్డా ముందు మనమే సరెండర్ అయ్యాం, ఓకే ఇది క్యాన్సిల్ చేసుకోవటానికి. మన వెనకాల బంగ్లాదేశ్ సిద్ధమైంది, ఆ తర్వాత పాకిస్తాన్ ఆ పైప్ లైన్ క్యాన్సిల్ అయింది. కాబట్టి అటువంటి బెదిరింపులు, ఇటువంటి డిస్టర్బెన్సెస్లు కూడా ఉంటాయి, వివిధ దేశాల వైరుధ్యాలు. కానీ ఏదేమైనా ఇవాళ ఈ ఇరాన్ అమెరికా వారు దిగుమతి చేసుకునే వాళ్ళకన్నా ఎగుమతి చేసే వాళ్ళకి కష్టకాలం వచ్చింది. దిగుమతి చేసే మేజర్ కంట్రీస్ దిగుమతి చేసుకున్నటువంటి చైనా, భారతదేశం రెండు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. నాకు ఇవాళ వచ్చిన డేటా ప్రకారం జూలైలో భారతదేశం $14 బిలియన్ ఖరీదు చేసే పెట్రోల్ దిగుమతి చేసుకుంది. జూలైలో $14 బిలియన్ ఆయిల్ దిగుమతి చేసుకుంటే అందులో $7.3 బిలియన్ ఆయిల్ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటే మిగతా 39 దేశాల నుంచి దిగుమతి చేసుకుంది $6.8 బిలియన్. అంటే 52% మనకు కావాల్సిన ఆయిల్ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటే 48% మిగతా 39 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మనం మొత్తం చిన్న పెద్ద దేశాలు కలిపి 40 దేశాల నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకుంటున్నాం. కానీ 52% జూలైలో రష్యా నుంచి దిగుమతి చేస్తారు. ఇప్పుడు ఇది ఇరాక్, ఇప్పుడు మన మనుషులు ఎట్లా ఆలోచించారు సార్? ఇరాక్ ఏమన్నా సమస్యగా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది దీంట్లో? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో బస్రా మీదనే మళ్ళా ఆధారపడాల్సినటువంటి పరిస్థితులు ఇరాక్ వస్తున్నాయి. ఇప్పుడు ఇరాకులో ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ తప్ప ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ ఇరాక్ తోటి లేవు. కానీ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ తోటి కుర్దులకు కొన్ని మిత్ర దేశాలు, కుర్దేతలకు కొంతమంది మిత్ర దేశాలుగా మారినాయి, గల్ఫ్ కంట్రీస్ అయినాయి. అందుకని అప్పుడప్పుడు ఇరాక్ మీద దాడులు జరుగుతున్నాయి. అంటే యాజ్ ఏ నేషన్ గా దాడులు కాకుండా తెగల మీద దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు సిరియా మీద ఎట్లయితే తెగల మీద దాడులు జరుగుతున్నాయో అట్లా దాడులు జరుగుతున్నాయి. అది కూడా డిస్టర్బ్ గానే ఉంది. అయినా ఈ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఇరాక్ నుంచి కూడా మనం దిగుమతి చేసుకున్నటువంటి అవకాశం ఉంది. ఇరాక్ కొద్ది మొత్తంలో హార్ముజ్ జలసంధి కూడా బోర్డర్ ఉంది. కానీ ఇరాక్ సద్దాం హుసేన్ తర్వాత మేజర్ నిల్వలు రిజర్వ్స్ టాప్ 8 కంట్రీస్ లో ఉంది. కానీ ఎక్స్పోర్టింగ్ లో దానికి కొంత సామర్థ్యం తగ్గింది. సార్, కమింగ్ టు యూఏఈ విషయానికి వస్తే యూఏఈ కూడా దీంట్లో కొంచెం భయపడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే కేవలం చమురు ఒకటే కాదు కదా, ఇందులో షిప్పింగ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, సో వాణిజ్యం కానీ ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉన్నటువంటి పరిస్థితి. సో దీంట్లో ఎనర్జీ రిస్క్లు కూడా చాలా ఉన్నాయి. సో యూఏఈకి ఉన్నటువంటి భయాలను ఎట్లా చూడొచ్చు? ఇంకా యుఏఈ కానీ, ఖతార్ కానీ ఇవన్నీ ఆయిల్తో పాటు
గ్యాస్ కూడా సప్లై చేస్తుంది. గ్యాస్ సప్లై చేస్తుంది. దాంతో ఇవాళ వాటికి ఇంకా కాస్త ఎక్కువ ఇబ్బందులు వచ్చినాయి. కొంత ట్రేడ్ రిస్క్. తర్వాత రెండవది ట్రేడ్ రిస్క్ కూడా ఉంటుంది. మోడర్నైజ్ అయినటువంటి ఎకానమీస్ అవి. అవును. కాబట్టి వాటికి దీంతో పాటు టూరిజం కానీ ఇతరత్ర అనేకమైనటువంటి దెబ్బలు తగిలినాయి ఇప్పుడు వాటికి. కాబట్టి దరిదాపు మనకు గతంలో న్యూయార్క్ అమెరికా, ఆ తర్వాత లండన్ యూకే, ఆ తర్వాత ఇవాళ మనకు గల్ఫ్నే ఎక్కువ వాణిజ్యం జరుగుతుంది. గల్ఫ్లోకే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంది, వాణిజ్యం ఎక్కువ ఉంది, తర్వాత ఈ టూరిజం ఎక్కువ ఉంది. అవును. దరిదాపు ఇవాళ ఇటు ఏషియన్ కంట్రీస్ మొత్తం కూడా లండన్ నుంచి ఇటువైపు దృష్టి మరల్చి గత 10 ఏళ్ళుగా బాగా డెవలప్ అయినాయి. ఇప్పుడు వాటి మీద అమెరికా స్థావరాలు ఉండబట్టి ఇరాన్ దాడి చేస్తూ ఉంది. తర్వాత ఇరాన్కు అపోజిట్ డైరెక్షన్లో హార్ముజ్ జలసంధిలో అపోజిట్ డైరెక్షన్లో ఈ దేశాలు ఉన్నాయి తీర ప్రాంతంలో. కాబట్టి ఇరాన్ దాడి చేయడం కూడా, టార్గెట్స్ ఛేదించడం కూడా తేలికైతుంది. అందుకని వాటికి ఆ భయం ఉంది కాబట్టి వాటికి ఇంకెక్కువ డాలర్లు కూడా ఖర్చు పెట్టి ఈ పెట్రోలియం ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ అదర్ దాన్ హార్ముజ్ జలసంధిని ఎత్తుక్కుంటున్నాయి. అందులో సౌదీ అరేబియా ద్వారా అనేటువంటిది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. సరే, అంటే పైప్ లైన్లు పెంచినంత మాత్రాన, లేదంటే రెడ్ సీలో రూట్లను పెంచినంత మాత్రాన, సేమ్ టైం చమురు నిల్వలు కూడా ఇప్పుడు గల్ఫ్ దేశాలు పెంచేటువంటి అవకాశం ఉంది. దాంట్లో భారత్లో కూడా చమురు నిల్వలు పెట్టుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? తో పాటు అటు జపాన్లో కానీ, లేదంటే సౌత్ కొరియాలో కూడా కొన్ని చమురు నిల్వలు పెంచుకోవడానికి గల్ఫ్ దేశాలు ప్రయత్నం చేస్తున్నాయన్నది కనిపిస్తుంది. సో ఏమైనా నిల్వలు వేరు, బట్ ఆల్టర్నేట్ వేరు. హర్మూజ్ని కాకుండా హర్మూజ్ని మించి రూట్స్ ఆల్టర్నేట్ పెట్టుకోవడం అంత ఈజీయేనా? ఈజీ కాదు. ఎందుకంటే ఖరీదు ఎక్కువ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, దేశాలకు దిగుమతులు ఎక్కువ అవుతాయి. రెండవది చమురు నిల్వలు అనేవి ఒక షాక్ అబ్జర్వర్గా పనిచేస్తుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న ఇరాన్ అమెరికా యుద్ధం ఒక 50 రోజులు జరిగింది. 50 రోజులు ఏది ఫస్ట్ ఫేజ్లో ఫిబ్రవరి 28 నుంచి ఒక 2 నెలలు జరిగింది. జరిగినప్పుడు తీవ్రమైన కొరత వచ్చినప్పుడు మన దేశానికి నిల్వ చేసుకునేటువంటి క్యాపబిలిటీస్ 60 మిలియన్ బ్యారెల్స్ ఉంది. మనం కొంచెం ఆదుర్దా పడాల్సి వచ్చింది. 60 నుంచి 100 మధ్య. చైనాకు 100 నుంచి 200 మధ్య బ్యారెల్స్ నిల్వ చేసుకునేటువంటి అవకాశం ఉంది. మనకన్నా 3 రెట్లు ఎక్కువ నిల్వ చేసుకునే క్యాపబిలిటీస్ చైనాకు ఉన్నాయి. దాంతో చైనా మనంతా ఆదుర్దా పడలేదు, కొంచెం రిలేటివ్ స్కేర్సిటీ తక్కువ. ఆ విధంగా ఇవాళ నిల్వలు చేసుకోవడం అనేది ఒక షాక్ అబ్జర్వర్ పనిచేస్తుంది. అత్యవసరంగా 1 నెల, 2 నెలలు, 3 నెలలు, మనకు 2 నెలలు నిల్వ చేసుకునే క్యాపబిలిటీస్ ఉన్నాయని మన కేంద్ర మంత్రివర్గం ప్రకటించింది. చైనాకు 4 నెలలు సరిపోయే నిల్వలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడ నిల్వ చేసుకునే అవకాశాలు కూడా ఇప్పుడు పరిశీలిస్తున్నాయి. అంటే దిగుమతి చేసుకునే దేశాలే కాదు, ఎక్స్పోర్ట్ చేసే దేశాలు కూడా నిల్వలు చేసి అవసరమైనప్పుడు వాటి నుంచి అమ్ముకోవచ్చు అనేటువంటిది వాళ్ళ ఆలోచన. తర్వాత వాళ్ళకు పెట్టుబడులు అనేటువంటి పెద్ద లెక్కలుంది కాదు, ఇక్కడ నిర్మాణాలు చేయటం అనేది లెక్కలది కాదు. తర్వాత దిగుమతి చేసుకునే దేశాలు కూడా సహకరిస్తాయి, ఎందుకంటే వాళ్ళకు కావాలి కాబట్టి. ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం అట్లాగే నిల్వ చేసుకునే క్యాపబిలిటీస్ పెంచుకోవాలనేటువంటి నిర్ణయం. రెండోది ఆఫ్ షోర్ నుంచి కూడా ఆయిల్ ఎతకాలనేది. ఆన్ షోర్లో మనకు అస్సాములో, రాజస్థాన్, గుజరాత్లో దొరుకుతుంది పెట్రోల్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఈ 4 రాష్ట్రాల్లో దొరుకుతుంది. కానీ ఆన్ షోర్లో దొరుకుతుంది. ఆఫ్ షోర్ అంటే మనం అందుకే ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం 84,000 కోట్లు శాంక్షన్ చేసింది. ఏది సముద్రంలో పెట్రోల్ ఎతకాలే, సముద్రంలో ఎతికేదాన్ని ఆఫ్ షోర్ అంటారు. దాన్ని ఎతకాలని చెప్పేసి 84,000 కోట్లు చేసింది. దాంట్లో కూడా డ్రిల్లింగ్ లోపల సముద్రంలో పోయి ఎతికేదానికి ముందు సెస్మిక్ డ్రిల్లింగ్ కు 28,000 కోట్లు, 84,000 కోట్లు, అట్లాగే డైరెక్ట్ డ్రిల్లింగ్ చేసేందుకు మిగతా 84,000 కోట్ల మిగతావి ఇవాళ కేటాయింపులు చేసింది విభజించి. కాబట్టి అత్యవసరంగా మనం దీర్ఘకాలంలో ఎప్పుడో ఇందిరాగాంధీ కాలంలో ఓఎన్జీసీ స్థాపించుకున్నాం. దానికి సోవియట్ యూనియన్ సపోర్ట్ ఉంది. సోవియట్ యూనియన్ రిగ్గులు వచ్చాయి, అప్పుడు మన దగ్గర రిగ్గులు లేవు. సోవియట్ యూనియన్ నుంచి రిగ్గులు వచ్చి పెట్రోలియం వెతికి ఓఎన్జీసీని స్థాపించి ప్రొడక్షన్ స్టార్ట్ చేశాం. అఫ్ కోర్స్ ఆ తర్వాత మనం ప్రయత్నం చేశాం. ఆ తర్వాత ఓఎన్జీసీ ఒక్క మాట, ఆ తర్వాత ఓఎన్జీసీ తర్వాత మనం కూడా ప్రైవేట్ రంగంలో ప్రయత్నం చేయాలని చెప్పేసి రిలయన్స్ కానీ, ఆ తర్వాత ఈ లేటెస్ట్గా 1-2 ఏళ్ళ నుంచి అదాని కానీ వీళ్ళకు కూడా పర్మిషన్స్ ఇచ్చాం. ఇప్పుడు ఆర్ఐఎల్ కూడా ఒక మేజర్ కాంట్రిబ్యూటర్ ఉంది. అయితే ఇదంతా భరిస్తే కూడా ఓఎన్జీసీ, ఆర్ఐఎల్ ఇదంతా కలిపితే కూడా మన దేశంలో దొరికేది మన కన్జంప్షన్లో 12%. 88% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం.
ఇది మన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు దీనికి ఆల్టర్నేటివ్గా గ్యాస్ వెతుకుతున్నారు, ఎలక్ట్రికల్ వెహికల్స్ వెతుకుతున్నాం, సోలార్ ఎనర్జీ వెతుకుతున్నాం, విండ్ ఎనర్జీ వెతుకుతున్నాం. ఇటువంటి అన్నిటిని మనం స్పీడప్ చేస్తున్నాం. ఈ స్పీడ్ ఇంకా సరిపోదు. ఇంకా చైనా స్థాయిలో మనం స్పీడప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో జనరల్గా ఒక ఉదాహరణ ఉంటుంది, ఒక ఆట ఉంటుంది, కైలాసం అంటారు, కొన్ని ప్రాంతాల్లో వైకుంఠపాలు అంటారు. అంటే ఒక దగ్గర నుంచి పోయినా ఇంకొక దగ్గర ప్రమాదం ఉన్నట్టు హర్మూజ్ జలసంధిని దాటితే అటు రెడ్ సీలో కూడా నౌకలపైన దాడులు జరిగినాయి. సో అక్కడ కూడా కొంతమంది చనిపోయారు. అట్ సేమ్ టైం బాబాల్ మండే కూడా అంత పెద్ద భద్రత ఏం కాదు, అక్కడ కూడా నౌకల భద్రత పైన భయాలే ఉన్నాయి. సో ఇట్లా ఒకదాని తర్వాత ఒక్కొక్క చెక్ పాయింట్లో ప్రమాదాలే ఉన్నటువంటి పరిస్థితి. సో హర్మూజ్ ఒకటే సేఫ్, బట్ ఆ హర్మూజ్ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో చెక్ పాయింట్లను దాటి సో ప్రపంచ మార్కెట్ ఎట్లా ముందుకు పోయేటువంటి అవకాశం కనిపిస్తోంది? అంటే చెక్ పాయింట్ దాటిపోవాలంటే ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంటే మళ్ళీ కేప్ టౌన్ కింద నుంచి తీసుకురావాలి. కేప్ టౌన్ వయా కేప్ టౌన్ ద్వారా ఓడలు వస్తున్నాయి, ఇప్పటికీ ఉంది. కానీ అసలు ఇక అది భరించలేనంత ధర వచ్చేస్తుంది. దాని కాస్ట్, ట్రాన్స్పోర్ట్ కాస్ట్. ఆల్టర్నేటివ్ ఉంది. మళ్ళీ ఇప్పుడు సూయజ్ కెనాల్కు లేదా రెడ్ సీకి రెండు ఒకటే. వాటికి ఆల్టర్నేటివ్గా కేప్ టౌన్ ద్వారా తీసుకురావాలి. అది సేఫ్, కానీ చాలా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. ఇప్పుడు మనం దిగుమతి చేసేదానికి రెట్టింపు ఖర్చు అవుతుంది. కాబట్టి అది భరించడానికి ఖర్చుగా మారుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాస్త రెడ్ సీ ద్వారా వస్తే మంచిదే. కానీ సౌదీ అరేబియా పక్కనే ఇవాళ యెమెన్ ఉంది. యెమెన్ నార్త్కు ఉంటే యెమెన్ సౌత్కు ఉంది. కాబట్టి యెమెన్ నుంచి సముద్రం కూడా దాడులు జరుగుతున్నాయి, అక్కడి నుంచి ఉగ్రవాదులు. కాబట్టి ఏ దేశం వల్లైనా ఇటువంటి రెసెంట్స్ ఉంటూనే ఉంటాయి, ప్రతిపక్షాలు ఉంటాయి, ఉగ్రవాదులు ఉంటారు. ఆ డిస్టర్బెన్సెస్ ని ఓవర్కమ్ అయి ఇంపోర్ట్ చేసుకోవడం గల్ఫ్ దేశాలకు ఒక సవాల్ కదా సార్. ఇన్ని రోజులు వాళ్ళ దగ్గర చమురు నిల్వలు ఉన్నాయన్నటువంటి ధీమా ఉండే, కానీ నిల్వ ఉండడం కాదు, అవి ఎట్లా పంపించాలి, ఏ రూట్లో పంపించాలి, ఎంత భద్రంగా పంపించాలి అనేది అసలైనటువంటి సవాల్ మాత్రం ఇప్పుడు మొదలైన స్పష్టంగా కనిపిస్తోంది. ఖచ్చితంగా అసలు OPEC కంట్రీస్ చమురు మార్కెట్ ని డిక్టేట్ చేసినాయి కదా. అవును, వరల్డ్ మార్కెట్ ని డిక్టేట్ చేసినాయి. వాళ్ళు పెంచితే పెరగటం, వాళ్ళు తగ్గిస్తే తగ్గటం, వాళ్ళు ఊపితే ఊగటం, ఊగపోతే కాముకుంటాం, అట్లా డిక్టేట్ చేసినాయి. కాబట్టి ఇప్పుడు వాటికి వచ్చిన కష్టాలతోటి వాటి పాత్ర కొంతమేరకు తగ్గుద్ది. కానీ మిగతా ప్రపంచ దేశాలకు ఆ కష్టాలు తప్పవు, వాళ్ళ పాత్ర తగ్గితే. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో హర్మూజ్ యుగం ముగిసిందా, లేదంటే హర్మూజ్ పైన ఆధారపడేటువంటి ఆ కాలం అయిపోయిందా? రెడ్ సీలో ఒకవేళ ఆల్టర్నేట్ మార్గాలు చూస్తే, కొత్త పైప్ లైన్లు వేస్తే ఎంతవరకు అది సేఫ్గా ఉంటుంది? ఏదైనా హర్మూజ్ను మించి ప్రపంచ వాణిజ్యం జరగాలంటే అంత ఈజీ విషయం మాత్రం కాదు. గల్ఫ్ దేశాలకు మాత్రం ఇది పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఎందుకంటే గల్ఫ్ దేశాలు ఇంతవరకు చమురు నిల్వలు వాళ్ళ దగ్గర ఉన్నా కానీ ఆ నిల్వలను ఎలా పంపించాలి, ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఎక్కడ నిల్వ చేసుకోవాలి, ఏ దేశాలు నిల్వ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక పెద్ద టాస్క్. ఆ టాస్క్ ఇప్పుడు అసలైనటువంటి పరీక్ష మాత్రం గల్ఫ్ దేశాలకు నడుస్తుంది. ఎర్ర సముద్రం ఎంతవరకు సేఫ్? బాబాల్ మండేలో ఇప్పటికే భద్రతా ప్రమాణాలు కూడా అంత సేఫ్గా లేవు. ఇప్పటికే అఫ్కోర్స్ ఇరాన్ దాడులు కూడా చేసింది. సో చూడాలి ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. సో ఆల్టర్నేట్ ఏంటి? హర్మూజ్పై ఆధారపడేటువంటి యుగం ముగియబోయే సమయం వచ్చిందా? వస్తే ఎంత భారీ ఖర్చుతో కూడుకున్నటువంటి పని అది. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.